యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. మూడో కుటుంబం ఎలా ఉంది? మీ చేతుల్లో చెప్పండి. క్షమించండి, మీ నోటితో చెప్పండి. మూడో కుటుంబం ఎలా ఉందమ్మా? వెనకాల కుర్చీలో ఉన్నవారు, మూడో కుటుంబం ఎలా ఉంది? దైవజనుని పోలిన కుటుంబాలుగా కనబడుతూ ఉన్నాయి. మూడో కుటుంబం ఎలా ఉందంట? దైవజనుని పోలిన కుటుంబాలుగా కనబడుతున్నాయి అనే విషయాన్ని ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దైవజనుడిగా అంటే నాలాగా నా రూపంలో మీరు ఉండమని కాదు. దైవజనుడు ఏమంటైతే కలిగి ఉన్నాడో, దైవజనుడు ఏ విధమైనటువంటి సేవా పరిచర్యని కలిగి ఉన్నాడో ఆ స్థాయిలోనికి మనము, దైవజనుడిని పోలిన స్థాయిలోనికి మనము రావాలి. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, మనం ఎంతమందిలోనూ ఇప్పుడు సపోజు మేము రాలేదనుకోండి, ఆలస్యమైంది, రాలేదు, ఏం చేయాలి? మీరు ఎవరైనా దైవజనుని పోలి అంటే చెప్తున్నాను మీకు, సమయం అవుతుంది, దైవజనులు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థించేవారు ఉండాలి. సరే రాలేదు, పాటలు పాడిన వారై ఉండాలి. సరే రాలేదు, వాక్యం చెప్పిన వారై ఉండాలి. ఎందుకని? దైవజనుని పోలి మనం ఉంటే నడిపించగలుగుతామా? నడిపించలేమా? వాక్యం చెప్పగలుగుతామా? చెప్పలేమా? అర్థమవుతుందా? అలాగే ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందిలో ఎవరికైనా ఏదైనా బలహీనత వచ్చి, లేకపోతే ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు అందుబాటులో పాస్టర్ గారు లేరు, సాల్మన్ గారు ప్రార్థన చేయండి అంటారా? చెప్పండి. లేకపోతే పౌలాన్ గారు ప్రార్థన చేయండి అంటారా? అంటారు. ఎందుకని? ఆ స్థాయికి సరిపోరు. ఏ స్థాయికి అమ్మా? దైవజనుడు స్థాయికి వారు సరిపోరు. వాళ్ళ ఆత్మీయత లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు. గనుక దైవజనుడి యొక్క స్థాయిలోనికి వారు సరిపోరు. కాబట్టి మనం వారిని వాక్యం చేతున్న ఒక మాట జ్ఞాపకం చేయడం మీకు, ఎవడైనా మీలో రోగి అయి ఉన్న ఎడల, బైబిల్ తీసుకొని చెప్పండి, గట్టిగా చెప్పండి, అదే కావాలన్నమాట. సంఘ పెద్దలను పిలిపించి ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తి బాగుపడతాడు. పాస్టర్ గారిని పిలవమని ఉందా బైబిల్? సంఘ చెప్పండి. అంటే అర్థం ఏమిటి? దైవజనుని పిలవమని బైబిల్ చెప్పలేదు అక్కడ. అర్థం ఏమిటి అంటే దైవజనుని పోలి వారు ఉన్నారు, దైవజనుడు యొక్క పోలి వారు ఉన్నారు. దైవజనుడు ఏ మంట కలిగి ఉన్నాడో, ఏ ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నాడో, ఎటువంటి ఒక పౌరుషం పట్టుదల కలిగి ఉన్నాడో, ఆ అనుభవం గుండా ఆయన పోలి వారు ఉన్నారు. కాబట్టి వెళ్ళారా మనం చూస్తాం. మూడో కుటుంబం ఎలా ఉందంటే దైవజనుని పోలిన కుటుంబముగా ఉంది. ప్రార్థన అయిపోయింది, మళ్ళీ ఆదివారం నాకు చూసుకుందాంలే అనుకుంటాం కదా. దైవజనుడు రోజు బైబిల్ చదువుతాడు, దైవజనుడు రోజు ప్రార్థన చేస్తాడు. దైవజనుడు బిడ్డలారా ఆత్మలను ఎలా రక్షించాలి, లేక ఉన్నవారిని ఎలా సంరక్షించాలి, ఉన్నవారిని ఎలా నిలవబెట్టాలి క్రీస్తు న్యాయస్థానం ఎదుట అని చూస్తూ ఉంటాడు. దైవజనుని పోలి నువ్వు ఉన్నట్లయితే నీలో కూడా ఏ గుణాలు రావాలి? మనందరిలో ఏ గుణాలు రావాలి? ఆ గుణాలే గుర్తుపెట్టు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ కుటుంబము దైవజనుని పోలిన కుటుంబంలో ఉంది. ఒకసారి మీ కుటుంబాలను పోల్చుకోండి, మీ కుటుంబాలను పోల్చుకోండి. ఇక్కడ ఉన్న వారందరికీ ఒక నమ్మకం కలగాలి. అయ్యా సాల్మన్ గారు, పాస్టర్ గారు అందుబాటులో లేదు, మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా ఆ స్థాయిలో ఉన్నారని మాకు అర్థమవుతుంది. మీ పరిశుద్ధత, మీ మాట, మీ నడవడికి, మీ క్రియలో మేము కనిపెడుతున్నామయ్యా, నువ్వు చేసినా మాకు పర్వాలేదు అనిపించే స్థాయిలో మన కుటుంబాలు ఉన్నాయా? ఆలోచించి
దైవజనుని పోలిన కుటుంబముగా కనబడుతుంది. ఎంతకాలం ప్రభు సన్నిధికి వస్తున్నాం కానీ మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధంగా ఎవరు ఎదుగుతూ ఉన్నారో వారిని కనిపెట్టి వారి వల్లే నేను ఎందుకు అవ్వకూడదు అని మనం ఆలోచించి, అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు అనేవారు, అక్కడ ఉన్నటువంటి వారు ఆ స్థాయిలోకి వెదిగారు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, అందుబాటులో లేకపోతే మీరైనా ప్రార్థన చేయండి, అక్కడ కార్యము జరుగుతుంది, నేను అక్కడ మీకు విడుదలని, వారికి విడుదల నేను ఇస్తాను. బిడ్డలారా, అర్థమవుతుంది. అన్ని చక్కబెట్టగలిగిన స్థాయిలోనికి మనం రావాలి. మాస్టర్ గారు ఒక అడుగు లేట్ అయినా, అడుగు ముందైనా ఆ స్థాయిలోకి మనం వచ్చేయాలి. ఇది నేర్చేసుకోవాలి, సిద్ధముగా ఉండాలి. ఏ వాహనానికి ఉన్నా మీరు చూడండి, 4 చక్రాలు వేస్తారు. 4 చక్రాలతో వేస్తారు వాహనం. చెప్పాలి, అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. 4 చక్రాల వాహనం కానీ 3 చక్రాల వాహనం కానీ మీరు కొంటే అవే ఇస్తారా, ఏమన్నా ఇస్తారా? చెప్పరేంటి? ఇదైతే చెప్తే మనం సాధారణ చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు కావాల్సింది 4 చక్రాలతో బండి, వాళ్ళు ఏమిస్తారు? 5వ చక్రం కూడా నువ్వు అడగకుండానే దాంతో ఇస్తారు. ఎందుకయ్యా? 4 ఉన్నాయిగా, రోడ్డు మీద వెళ్ళవలసినవన్నీ 4, కానీ వాళ్ళు ఇచ్చేవన్నీ 5. వాళ్ళు ఇచ్చేవి 5, కావలసినవన్నీ 4. అదనం. ఆ 4లో ఏదైనా వీక్ అవుతే, ఆ 4లో దేనికైనా బలహీనత వస్తే, ఆ 4లో ఏదైనా పని చేయకపోతే, నేనున్నాను అనేది కొమ్ము కాస్తుంది. అప్పుడు ఆ ప్రయాణం సాగుతుంది, ఆగదు, బ్రేక్ అవ్వదు. అక్కడ ప్రయాణము ఆగకుండా సాగుతుంది. దైవజనులు రాలేదు, ఆగిపోకూడదు, కొమ్ము కాయాలి. స్టెప్పును లాగా ఏం చేయాలంట? 5వ టైర్ లాగా మనం ఏం చేయాలంట? నేనున్నాను అని నిలబడాలి. గనుక 3వ కుటుంబం ఎలా ఉంది అని బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. దైవజనుని పోలిన కుటుంబాలుగా ఉన్నారంట. ఒకసారి పోల్చుకుని మిమ్మల్ని ఆలోచన